ఇదైతే నిన్న ఈవినింగ్ అన్నమాట. మామన్నార్‌కైతే పనుండి వెళ్ళినాము. వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కూరగాయలన్నా తీసుకుందామని జెప్పేసి మార్కెట్‌కి పోయినామో లేదో, ఇగ నాకైతే మా చిన్న పాప గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఎప్పుడు 2 తాళాలు తనొకటి స్కూల్ నుంచి తొందరగా వస్తదన్నమాట. ఇగ తనకోటి, మాకోటి అని జెప్పి పెట్టుకుంటుంటిమి. తను తీసుకోలేదన్నమాట. మర్చిపోయింది. ఇగ సరే అని జెప్పేసి తొందర ఇంటికొతుంటే మధ్యలో ఏదో వర్షం పడుతుంది. ఇగ తడుసుకుంటూ అట్లనే వచ్చేసినాము. ఇగ అప్పటికే బ్యాగ్ బయట పెట్టి ఎక్కడనో పోయింది. ఇగ సరే అని జెప్పేసి తోలుకొనొచ్చినాము. ఇగ వచ్చి ఇగ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి అన్నం అయితే తినేసినాం. ఇగ అన్నం, పెసరపప్పు, కొద్దిగా మామిడికాయ చట్నీ ఉండే అన్నమాట ఇంట్లో. ఈ చట్నీ అయితే నేను పెట్టలేదు. మా చిన్ని వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా చిన్ని పెట్టించిందనమాట. కొంచెం కారం ఉంది కానీ చాలా అంటే చాలా సూపర్ పెడతదన్నమాట చట్నీలు. ఏవైనా సరే మంచిగా చేస్తదన్నమాట చట్నీలు. ఇగ అందరం తిన్నాక వాళ్ళైతే ఎంత హ్యాపీగా, హాయిగా బెడ్ పైన కూర్చున్నారో చూడండి. ఇగ నేనైతే పని అంతా చేసుకోవాలి ఇప్పుడు. ఫుల్లు పనుందన్నమాట. ముందైతే మనం తెచ్చుకున్న కూరగాయలు సదురుదామని చెప్పేసి కూరగాయలైతే అన్ని బస్తాల నుంచి కిందికైతే వేసేసినా అన్నమాట. ఇక నేనైతే కూరగాయలు సదిరినప్పుడు ఎప్పుడైనా సరే కింద ఎయ్యనన్నమాట బండిల పైన. మనమేమన్నా ఉగ్రాని చేసుకునే బొనుగుల ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఆ సంచులు గానీ, బియ్యం సంచులు గానీ ఉంటే వాడనివేమన్నా ఉంటే ఇట్లా ఇస్రాం కట్ చేసుకొని పెట్టుకుంటానన్నమాట. పాతగయినప్పుడు పాడేస్తా. ఇట్లా కూరగాయలు సదురుకోవడానికి పెట్టుకుంటే చాలా మంచిగుంటదన్నమాట. మనం ఎక్కడెక్కడనో తిరుగుతాము, పిల్లలు ఇంట్లో బయట ఆడుకుంటారు, ఎక్కడెక్కడనో పోయొస్తాము, ఒకసారి కాళ్ళు కడుక్కుంటారు, కడుక్కోరు. ఇగ ఇంట్లో నాకు అట్లా బండల మీద నడుస్తాం కాబట్టి నాకు కూరగాయలు కిందేయడం అంత ఇష్టం ఉండదన్నమాట. ఏమన్నా సంచులుంటే కట్ చేసుకొని, పరుచుకొని కూరగాయలు ఇట్లా సదిరేసుకుంటానన్నమాట. ఇక కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్‌గా ఉంది చూడండి. ఇగ ఇవే ఇవే ఏసుకొచ్చినానన్నమాట. టమాటాలు, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, వంకాయలు, కొత్తిమీర అయితే తీసుకొచ్చిన. ఇవి వేసుకునేసరికి అప్పటికే మా పాప గుర్తుకొచ్చి ఎక్కడెక్కడ తిరుగుతుందో, తాళం మర్చిపోయినాం. ఇగ ఎక్కడ తిరుగుతుందో ఏమని ఇదే టెన్షన్ అయ్యి తొందర వచ్చేసినానన్నమాట. ఇగ వచ్చేసరికి బయట బ్యాగ్ పెట్టి పక్కింట్లో అయితే ఆడుకుంటుండే అన్నమాట. ఇంకా తోలుకొనొచ్చినాం. ఇంక కూరగాయలైతే సదురుతున్నా గదా! కూరగాయలైతే ఒకప్పుడు నేను రెంట్‌కుంటానన్నమాట. రెంట్‌కున్నప్పుడు ఆ ఇంట్లో ఫుల్లు కాంపౌండ్ పెద్దగుంటుండే. టబ్బులు గానీ, అంటే మట్టిలాగా ఉండకుంటుండే కానీ బండలున్నా సరే ఈ రూ. 100 టబ్బులుంటాయి గదా! ఆ టబ్బులల్లా మనవి ఇట్లా కూరెటి కుండలు, ఇట్లా దాసంగం పెట్టిన కుండలుంటాయి గదా! పాతవేమన్నుంటే అవి పలగొట్టుకొని ఇట్లా ఎర్రమట్టి తెచ్చుకొని ఏసుకుంటానన్నమాట. కొత్తిమీర గానీ, మెంతెం కూర గానీ మస్తేసుకుంటుంటి. అప్పుడైతే నేను కొనాల్సిన అవసరమే లేదు. చానా అంటే చానా అసలు ఇంట్లోనే ఎక్కువ వేసుకుంటుంటానన్నమాట. చానా ఫ్రెష్‌గా ఇంట్లోనే వాడుకుంటుంటి. అప్పుడు కొనకపోదును నేను. ఎప్పుడైనా సరే విత్తనాలేసినామంటే 3, 4 డేస్‌కే మొలకలొస్తుండే. వారానికే పెద్దగా అయితుండే అన్నమాట. అంత మంచిగా వస్తుండే నేనేసినప్పుడు. ఇగ ఇప్పుడైతే కొత్తిల్లు కట్టినాం. ఒక 3, 4 ఇయర్స్ అయితుంది. ఇగ ఇంట్లో అయితే అస్సలు పెట్టుకోవడానికే ఛాయిస్ లేదన్నమాట. ఒకవేళ కుండలు పలగొట్టి పెట్టుకున్నా ఇరుకిరుక్కు అనిపిస్తదన్నమాట. తిరగడానికి గానీ స్పేస్ ఉండదన్నమాట. ఇగ అస్సలు ప్లేస్ అనేది ఉండదు. ఇబ్బంది పడాల్సొస్తది. ఇగ అట్లా అని జెప్పేసి కొత్త ఇంట్లోకొచ్చినంక ఇగ అస్సలు చెట్లు పెట్టుకోవడమే మానేసిన. ఇగ కూరగాయలైతే ఎక్కడివక్కడ సదురామని జెప్పేసి కవర్లుల్లో అయితే ఏసి పెట్టినానన్నమాట. కూరగాయలేసి పెట్టిన. ఇగ మా పాప గూడంగా కొద్దిగా హెల్ప్ చేసిందన్నమాట కూరగాయలు సదరడానికి. ఇగ కొత్తిమీర అయితే అట్లనే పెడితే నీరు పడతది అని అంటారు చాలామంది. ఇగ సరే చూద్దామని జెప్పేసి ఇట్లా వేర్ల కాడికి కట్ జేసి ఇగ కాడలతోన అట్లనే కవర్లు అయితే పెట్టిన. బాక్స్ లేదన్నమాట. ఏదన్నా బాక్స్‌లో ఏసి పెడదామన్నా బాక్స్ లేదు. ఇగ కవర్లు అయితే ఏసి పెట్టిన. చూద్దాం ఎన్ని రోజులొస్తదో. ఇగ కూరగాయలైతే ఎక్కడివక్కడ ఫ్రిడ్జ్‌లో పెడదామని జెప్పేసి తీసేసినానన్నమాట. కొంచెం మా పెద్ద పాప కూడా హెల్ప్ చేసింది. ఎందుకంటే కూరగాయలు సదరడం చాలా ఈజీ కదా! అందుకని కొద్దిగా హెల్ప్ చేసిందన్నమాట. ఇగ అంట్లయితే ఫుల్లున్నాయన్నమాట. అసలు ఎన్ని అంట్లంటే మార్నింగ్ నుంచి అంట్లు ఫుల్లు పడ్డాయి. పిల్లల స్కూల్ బాటిల్స్ గానీ అన్నీ ఇగ చిన్నవైతే మా పాప తోముతది గానీ పెద్ద పెద్దవుంటే అమ్మ నేను తోమను అని అంటది. ఇగ నేనైతే తోముకోక తప్పదు కదా! ఇగ అంట్లన్నీ గబగబా తోమేసి ఇగ అంట్లయితే ఉదయం తోమినా మళ్ళీ మధ్యాహ్నంకే పడతాయి. మళ్ళీ మధ్యాహ్నం తోమితే మళ్ళీ సాయంత్రం వరకే పడతాయి. అసలు ఎందుకు అట్లా పడతాయో, ఎన్ని వాడతామో అసలు లెక్కనే లేకుంటది. ఇగ మనము ఒకటి వాడుతున్నామంటే అది మర్చిపోతూనే ఉంటాం. ఇగ అంట్లన్నీ తోమేసి ఇగ ఇల్లైతే ఊడ్చుకొచ్చిన. అది రెడ్‌ది ఏందో అనుకోకండి. అది బోనాల పండుగ రోజు నెయిల్ పాలిష్ నేనే పలగొట్టినన్నమాట. అది తీసుకొని మీద పెట్టుకున్న కింద పడిపోయింది. పట్టుమని పగిలిపోయింది. చూసుకోలేదన్నమాట నేను మీద ఉందని. ఇగ పగిలిపోయింది. ఇగ
అది ఇంకా ఆడికి తీసేసి ఊడ్చేసినానన్నమాట. మా పాప అయితే ఇల్లు ఊడుస్తుంటే ఇగో పాట పాడుతుంది చూడండి. పాట అమ్మ నేను సాంగ్ పాడుతున్నా నా పని నాకుంటే ఆమెనేమో పాట పాడుతున్నా చూడు అని అంటది. ఇక చెత్త అంటే ఎక్కువ లేదన్నమాట. ఇక చెత్త ఉన్న కాడికి ఎందుకంటే బండలు తుడిచినా కదా, చెత్త అంతా ఎక్కువ లేదనమాట. ఈ ఇల్లంతా ఊడ్చి ఎత్తి పాడేసి నాదొక డ్రెస్ ఉండే అన్నమాట. డ్రెస్ అయితే ఉతుక్కున్నా. ఇక బట్టలు ఉతకడం అంటే నాకు పెద్ద పని అన్నమాట. చాలా అంటే చాలా భయపడతా. ఒక డ్రెస్ ఉన్నందుకు పర్లేదు కానీ ఫుల్ బట్టలు అలాంటినే చాలా భయం అవుతుంది. ఎందుకంటే నాకైతే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉందన్నమాట. ఏదన్నా పని చేయాలంటే ఫుల్ భయపడతా. బట్టలు ఉతకడం కానీ అసలు బరువు పనులు చేయాలంటేనే చాలా భయం అవుతుంది. ఎందుకంటే చేసేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఏదన్నా కొద్దిగా చిన్నది పోయి పెద్దగా ఏమన్నా ప్రాబ్లం అయితే ఇక ఎంత ఇబ్బంది అవుతుందో ఇక చేసుకోవడానికి. బట్టలు అయితే ఫుల్ ఉండే అన్నమాట మడక చేయడము. ఇక నేను మా చిన్న పాప అయితే కలిసి చేసినామన్నమాట. బట్టలు మడక చేసినామన్నమాట. మడక చేస్తుంటే తిప్పి తిప్పి వేస్తుంది అన్నమాట. ఇది చేస్తా అది చేస్తా అంటది. అన్నీ ఒక మాదిరి చేయొచ్చు కదా, ఇది ఆమెకి ఏ బట్టలు నచ్చితే ఆ బట్టలు చేస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్నవి చేస్తుంది అన్నమాట. ఇక సరే అని చెప్పేసి ఇద్దరం అయితే మడక చేసినాం. బట్టలు అయితే 3-4 డేస్ బట్టలు ఉన్నాయన్నమాట మడక చేసేటివి. ఇన్నిగానం ఎందుకు పెట్టుకున్నామని అనుకోకండి. రోజు చేద్దాం 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 అనుకుంటా రోజు ఇట్లనే అవుతుందన్నమాట. చేద్దామని ముందుకు పోతున్నా మళ్ళీ ఏదో ఒక పని పడుతుంది. అవి అందుకే చేయలేక ఇక అట్లనే కూర్చోపైన అయితే ఫుల్ బట్టలు అయితే జమ చేసుకున్నాం. ఎప్పటివప్పుడు మడక వేస్తేనేమో అస్సలు ఉండవన్నమాట. మనకి ఏం పని కూడా ఈజీగా అయిపోతుంది. అట్లా కాకుండా రోజువి ఇక అది కాక వర్షం పడుతుంది కదా ఫుల్లు. అసలు రోజు వర్షం పడుతుంది. ఇక్కడైతే వర్షాలు మొన్న 3-4 డేస్ కంటిన్యూగా పడ్డాయన్నమాట. వర్షాలు పడేటందుకు బట్టలు అయితే అసలు వాసన ఇక ఇంట్లో వేసుకోలేక బయట వేసుకోలేక ముప్పు తిప్పలైందన్నమాట. ఇక అట్లా ఇంట్లో ఆరబెట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇక ఎట్లనో ఒకలాగా ఇక బట్టలు అయితే ఆరబెట్టి మళ్ళీ ఎండ వచ్చినప్పుడు బయటికి వేయాలి, వర్షం పడితే లోపల వేయాలి. ఇదే పని 3-4 డేస్. అందుకని ఇన్ని గనం పడ్డాయి అన్నమాట. ఇక బట్టలు అయితే మడక వేసి ఇక ఎక్కడక్కడ పెడదామని చెప్పేసి అన్ని మడక వేసిన. ఇక బట్టలు ఇన్ని చూడ్డానికేమో మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు బట్టలు లేవని చెప్పేసి అవి ఇవి అడుగుతుంటాం కదా ఇంట్లలోనే. చూస్తేనేమో ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట. మళ్ళీ మనకేమనిపిస్తుంది, ఒక్క జత అసలు బట్టలే లేవు అని అనిపిస్తుంది. ఇగో మడక వేసుంటే ఇన్ని గనం బట్టలు. ఎవరికైనా ఆశ అనిపిస్తుంది అసలు బట్టలు లేవు అని అంటాం. మళ్ళీ బట్టలు తెచ్చుకునేసరికి అవి పని ఉన్నప్పుడు అవి మడక వేసేటప్పుడేమో అబ్బా ఇన్ని బట్టలా అనిపిస్తుంది. ఇక ఎక్కడక్కడ సెల్ఫ్లలో అయితే పెట్టేసిన అన్నమాట. ఇదైతే బీరువా పాతగా ఉందన్నమాట. నా మ్యారేజ్ అప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ కూతురు పెట్టింది. అంటే మా సిస్టర్ అన్నమాట, మా పెద్ద సిస్టరు తను పెట్టింది. అప్పట్లో ఇది పెట్టడమే చాలా గొప్ప. ఎందుకంటే అప్పట్లో ఇవి 13-14 ఇయర్స్ అవుతుందేమో. అప్పట్లో ఆమె ఉన్న పరిస్థితిలో ఇది పెట్టడమే చాలా గొప్ప అన్నమాట. ఇక అప్పుడైతే నాకు బీరువా ఇప్పించింది అన్నమాట. ఇక అదైతే నా డ్రెస్సింగ్ టేబుల్, ఇదైతే నా ఫ్రిడ్జ్ అన్నమాట. ఇక బట్టలు అయితే ఎక్కడక్కడ పెట్టేసిన. ఇక నా బీరువాలో మాత్రం నా బట్టల వరకే ఉంటాయి అన్నమాట. నా ఒక్కటే నిండిపోయినాయి అన్నమాట బీరువాలో. ఇక ఎక్కడక్కడ బట్టలు పెట్టేసిన అన్నమాట. ఇక బట్టలు పెట్టి ఇక ఇదైతే చీర మా సిస్టరు శారీస్ అమ్ముతుండే అన్నమాట. ఆమె దగ్గర అయితే నాకు నచ్చి తీసుకున్నా. రెడ్ లైట్ బేబీ పింక్ కలర్ అయితే శారీ వచ్చింది. చాలా అంటే చాలా. తను అప్పుడు చీరలు అమ్ముతుండే. నేను కూడా ఒకప్పుడు అమ్ముతుంటే కానీ మాకు దగ్గరలో మామనారు ఉంది కదా, మామనారులో అయితే ఫుల్ పెద్ద పెద్ద షోరూమ్లు అయినాయి. ఇక గిరాకీ కాదని చెప్పేసి ఇంకా నేను చీరలు తేవడమే బంద్ చేసిన. కాకపోతే మస్తు మంచిగా పోతుండే అన్నమాట. తీసుకుంటుండ్రి మా ఊర్లో విలేజ్లో మంచిగా తీసుకుంటారు. ఎక్కువ పోకుండా కొద్దిగా మాల్ తెచ్చి అమ్మినా కూడా మంచిగా పోతాయి అన్నమాట. ఇదైతే మా చెల్లి దగ్గర తీసుకున్నా. తను బట్టలు అమ్మినప్పుడు తీసుకున్నా అన్నమాట. ఇక రొట్టెలు అయితే చేయాలి. థ్యాంక్ యూ.